మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మన్యం జిల్లా టీడీపీలో వర్గపోరు మొదలైంది. పిన్నింటి రామానాయుడు వలస గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వర్గపోరుతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు మాజీ ఎమ్మెల్సీ. ఇక మాజీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్గీయులు. దీంతో విగ్రహ ఆవిష్కరణ కాస్త వాయిదా పడింది. ఇక దీంతో చేసేదేం లేక మాజీ ఎమ్మెల్సీ ద్వారకారెడ్డి జగదీష్ వెనుతిరిగిపోవడం జరిగింది. ఇక మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఘటనా స్థలం వద్ద కూడా అక్కడే ఉండటం జరిగింది. ఇక దీంతో కూడా ఘటనా స్థలం వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఎమ్మెల్యే తీరుపై మాజీ ఎమ్మెల్యే ద్వారకాపూడి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ఎవరికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదంటూ ద్వారకారెడ్డి ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. అభిమానానికి అడ్డుకట్ట వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానంతో విగ్రహావిష్కరణకు వస్తే ఈ రకంగా కూడా చేశారంటూ కూడా ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక విగ్రహం పెడితే అభ్యంతరం ఏంటి అంటూ కూడా నిలదీశారు. ఈ విధంగా కూడా అభిమానానికి అడ్డుకట్ట వేస్తారు, టీడీపీ ఎవరికి కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు అంటూ కూడా తాను వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీంతో కూడా మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇదే విధంగా మాజీ ఎమ్మెల్సీ ద్వారకాపూడి జగదీష్ వీళ్ళిద్దరు కూడా వెనుతిరిగి వెళ్లటం జరిగింది. ఇక దీంతో విగ్రహ ఆవిష్కరణ అయితే వాయిదా పడింది. ఇక ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలను అడ్డుకోవటం, ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్గీయులు అడ్డుకోవటం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ఇక అంతకన్నా కానీ పరిస్థితులు చేయి దాటిపోకుండా కూడా వాళ్ళు అక్కడ పరిస్థితులను సద్దుమణిగేలా చేశారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కానీ అది చేస్తే ఎవరు అడ్డుతారండి? తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఒకరిది కాదు. అది ఒక పేటెంట్ రైట్స్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉన్నాయి. ఇక్కడ ఇది ఎవరిది కాదు. సో ఒకరు డిక్టేట్ చేస్తే ఆగిపోవడానికి లేకపోతే వెళ్ళడానికి వీఆర్ ఇన్ డెమోక్రసీ చేత ఇలాంటివన్నీ ఇప్పుడు వాళ్ళు ఈ మధ్యన అంతా టైం లేదా నెగోషియేషన్. ఇవాళ ఇంత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరువు ఎవరు తీస్తా ఉన్నారు? ఇది ఇక్కడ పార్వతీపురంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ మధ్యనంతా లేదా 2-3 సార్లు వెళ్ళారు, విలేజ్ అంతా కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పుడేమో రిజెక్ట్ చేస్తారు, జరిగిపోతుంది అన్నప్పుడేమో రాత్రి అంతా టెర్రరైజ్ చేయడం ఏంటండి? ఒక విలేజ్ లో వచ్చి రౌడీలు వచ్చి టెర్రరైజ్ చేయడం ఏంటండి? తెలుగుదేశం పార్టీ గోండాల రాజ్యం కింద మారుస్తారా? వాట్ ఈస్ దిస్? ఏమవుతా ఉంది అసలు? ఎప్పుడైనా పార్వతీపురంలో ఆ శిలాఫలకం ఎత్తుకెళ్ళిపోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి, ఎన్టీఆర్ గారి ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరిని ఇక్కడ డిఫేమ్ చేశారు? ఎవరిని డిఫేమ్ చేశారు? సాక్షాత్తు ముఖ్యమంత్రిని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల్ని డిఫేమ్ చేశారు. ఇవాళ మమ్మల్ని కాదు, మమ్మల్ని హీరోలు చేస్తా ఉన్నారు. అలాంటి ఆలోచన లేకుండా చేసిన వాళ్ళతో మాకు ఇదే ఉంది దానికి ఆల్రెడీ. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మాజీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్గీయులు అడ్డుకోవటం మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? లేదు, మనం చూసుకుంటే గతంలో లాగా ఇప్పటి వరకు చాప్ కింద నీళ్ళలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పాలి. పార్తీపురం మండ్యం జిల్లాలోనైతే ఎన్టీఆర్ వీరాభిమాని తన సొంత స్థలంలో తన సొంత డబ్బులతోటి విగ్రహావిష్కరణకైతే విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకైతే గతంలోని అక్కడ ఎమ్మెల్యే విజయ్ చంద్రన్ కూడా పిలిచినట్టు మనకు సమాచారం ఉంది. అయితే విజయ్ చంద్ర అయితే దానికి హాజరు కాలేకపోతే మాజీ ఎమ్మెల్సీ అదే మాజీ ఎమ్మెల్యేని కూడా పిలిచి విగ్రహావిష్కరణకైతే తను ఈ రోజు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి గత రాత్రి దానికి శిలాఫలకాన్ని కూడా పట్టుకెళ్లిపోయి అదే విధంగా విగ్రహావిష్కరణ కూడా రానియకుండా పోలీసులు అడ్డుకట్ట వేయడం, అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వర్గీయులు కూడా అడ్డుకట్ట వేయడం కొంత ఉద్రిక్త దారితీసింది. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. దీనికైతే పోలీసులు అయితే భారీ సంఖ్యలోనే అక్కడ చేరుకుని వివాదానికి అయితే కొంత ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మాజీ ఎమ్మెల్సీ ద్వారకారెడ్డి జగదీష్ గతంలో కూడా ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన చేశారు. అదే విధంగా తర్వాత ఎమ్మెల్సీగా కూడా చేశారు. అటువంటి వ్యక్తిని అడ్డుకోవడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ పార్వతీపురం జిల్లాలోనే. అయితే ఆయన అయితే వెనుదిరిగి వెళ్ళిపోయారు. మీరైతే ఈ టీడీపీ అధ్యక్షుడిని అదే విధంగా సాక్షాత్తు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ని కూడా మీరు చిన్నతనం చేశారు. దీనికి సంబంధించి విగ్రహావిష్కరణ అయితే నేను చేయదలుచుకోలేదు, మీరు ఆయనతో చేయించుకోవాలని చెప్పి ఆయన వెళ్ళిపోవడంతో ఒకసారి వివాదం అక్కడికి అయితే సర్దుమణిగిందని చెప్పాలి రేణు. రైట్. ఇక దీని మీద అయితే అంటే ఇటు టీడీపీ నుంచి ఈ విధంగా కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి వారిని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడ్డుకోవటం మీద కూడా అసలు ఎటువంటి రెస్పాన్స్ వినిపిస్తూ ఉంది?
కార్యకర్తలు అయితే తీవ్ర అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ధోరణి కూడా దీనికి ఒక వింత పోకట్లకు వెళ్తున్నారు. గతంలో ఉన్న సీనియర్లు కూడా గౌరవించట్లేదని చెప్పేసి అయితే దాదాపు చాలా మంది పార్టీ సీనియర్లు అయితేనేమి, అదేవిధంగా కార్యకర్తలు ఏమో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒంటెద్దు పోకడలు అయితే సరికావని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న విషయం మనకు తెలుస్తుంది. నేను రైట్ రమేష్, స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఈ విధంగా కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి వారిని, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారిని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దీని మీద అయితే ఒక చర్చ కూడా రన్ అవుతుంది టీడీపీలో. ఇక సీనియర్లకి వీళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వటం లేదు అన్నది కూడా ఒక చర్చ ఊపందుకుంది. దీంతో కూడా ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల ఎంట్రీతోనైతే వివాదం సద్దుమణిగింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల్ని డిఫేమ్ చేశారు ఇవాళ, మమ్మల్ని కాదు. ఇప్పుడు ఒకటే సార్, ఆ గ్రామస్తులను అడిగి చేసుకోమనండి. ఎవరు వద్దన్నారు? మేము ఎప్పుడు అసలు ఇంటర్ఫియర్ కాము. 2 సంవత్సరాలు ఇంటర్ఫియర్ కావట్లేదు ఎందుకని, కానీ శృతి మించిపోతా ఉంటే ఇదవుతా ఉంటే ఏమవుతా ఉంది. వాళ్ళేమో ఒక ఊరు పోతే నష్టమేటని మాట్లాడుతూ ఉంటే, అంటే ఊర్లో అలాగైపోయింది. ఆఖరికి విగ్రహం మైన కరిగిపోద్దా, ఏమైపోద్ది, అవన్నీ అనేసారు. అలా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా గార్లెండ్ చేసుకోవచ్చు. దీనికి ఇవేటండి, ఈ రెస్ట్రిక్షన్లు ఏంటండి? ఆయన అందరివాడు, ఆయన ఎన్టీ రామారావు గారు. అందులో చనిపోయిన ఆయనది. అతనికి అసలు పార్టీలు ఇదేంటిది, పార్టీలకు అతీతమైన నాయకుడు ఆయన. నువ్వు చెప్పిన వ్యక్తి ఉన్నాడు, 4 రోజుల నుంచి మాట్లాడుతా ఉన్నాడు. నీతో మాట్లాడొచ్చు, లేకపోతే నిన్న సాయంకాలం అయిపోతుంది అన్నప్పుడు నేను కూర్చొని మేము ఎప్పుడు అమెండబుల్ కదా, ఈజీ కదా, మేము ఎప్పుడు యాక్సెసిబుల్ గా ఉంటాం. మేమే మూర్ఖంగా, ఇప్పుడు వాళ్ళు మూర్ఖంగా ఉంటే మేము మూర్ఖంగా ఉంటే మనకున్న తేడా ఏంటి? అంచేత మూర్ఖంగా ఉండడం, ఆయనకి గౌరవంగా జరగాలి. అది మీ చేతుల్లో పెడుతున్నా, మీరు ఎలా చేస్తే అలా చేయండి.